సో ఐఐటి ప్రిపరేషన్ లో చాలా మంది స్టూడెంట్స్ కి సరైన మార్కులు రాకపోవడానికి కారణాలు అనేది మన ఇప్పుడు కాన్సెప్ట్. సో ప్రెసెంట్ ఫస్ట్ అయితే మనం వీడియోలో ఇందులో ఏం చేస్తున్నాం అంటే ప్రీవియస్ ఇయర్స్ లో మార్క్స్ ఎలా వస్తున్నాయి, ఏ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కి ఏ ర్యాంక్ వస్తుందని తెలిస్తే మనకి ఇక్కడ స్టూడెంట్స్ లో గ్యాప్ కూడా అర్థమవుతుంది. టేబుల్ అర్థం చూస్తే మనకి స్టూడెంట్స్ మధ్య గ్యాప్ ఏ మేరకు ఉంది, ఆ గ్యాప్ ని ఫస్ట్ ఆ గ్యాప్ ఎంత వరకు ఉందని గుర్తిస్తే తర్వాత ఆ గ్యాప్ ని తగ్గించడానికి ఏం చేయొచ్చు మనం అనేది తర్వాత వీడియోలో చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు ఆ గ్యాప్ ఏంటి చూద్దాం ఒకసారి. సో 2016 నుంచి 2022 ఐఐటి అడ్వాన్స్ మనం తీసుకుంటే సో ఫస్ట్ ర్యాంకర్స్ కి ఒక్కొక్క ఇయర్ లో వచ్చిన పర్సంటేజ్ మార్క్స్. సో ఫస్ట్ ర్యాంకర్ కి యావరేజ్ చూస్తే ఈ అన్ని ఇయర్స్ యావరేజ్ చూస్తే 92% వస్తే సో ఫస్ట్ ర్యాంక్ ఉంది. అలాగే సపోజ్ 73% మార్క్స్ వచ్చిన వాళ్ళకి 100 ర్యాంక్. సో కట్ ఆఫ్ 73 అండ్ ఎబో వస్తే 100 ర్యాంక్ దగ్గర ఉంది. అలాగే 10,000 ర్యాంక్స్ మిగిలిన కూడా చూడండి 33% వస్తే 10,000 ర్యాంక్ ఉంది. అలాగే 18% మార్క్స్ వస్తే 30,000 ర్యాంక్ ఉంటుంది. సో యాక్చువల్గా ఐఐటి అనేది ప్రిపేర్ అయ్యేది దాదాపుగా 13 lakhs. అంటే ఫస్ట్ 13 lakhs మెయిన్స్ రాస్తారు. సో మెయిన్స్ లో బెస్ట్ 2.5 lakhs ఫిల్టర్ చేసి వాళ్ళు అడ్వాన్స్ ఎలిజిబుల్. సో ఓవరాల్ గా పోటీ పడేది అనేది 13 lakhs, అందులో ఫిల్టర్ చేసిన తర్వాత 2.5 lakhs. సో అంతమంది పోటీ పడుతుంటే సో కొంతమంది స్టూడెంట్స్ చూడండి, 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఈజీగా 73% అండ్ అబోవ్ తెచ్చుకుంటుంటే చాలా మంది ఇందులో 73లో సగం దాదాపు నియర్ గా చూస్తే రఫ్ గా చూస్తే 35. సో ఇది దాంట్లో హాఫ్ ఉంది. సో హాఫ్ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు కొంతమంది హాఫ్ తెచ్చుకుంటే అందులో హాఫ్ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 10,000 స్టూడెంట్స్ మాత్రమే. అంటే ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ లో మొత్తం 13 lakhs అనుకుంటే 1% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే రాస్తున్నారు. అంటే కొంతమంది ఈజీగా 73% మార్క్స్ తెచ్చుకుంటున్నా కూడా ఎగ్జామ్ రాసే దాంట్లో 99% స్టూడెంట్స్ అందులో హాఫ్ మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. సరే మనకి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రకారం చూస్తే 35% మార్క్స్ అనేది 35% వస్తే పాస్ అయినట్టే. కానీ 35 హాఫ్ చూడండి 7.5 అంటే రఫ్ గా మనం 18%. అంటే బోర్డు రూల్ ప్రకారం చూస్తే పాస్ మార్కుల్లో హాఫ్ 18% మార్క్స్ వచ్చేవాళ్ళు ఓన్లీ 30,000. అంటే 97% ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ లో 97% ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే పాస్ మార్కులు హాఫ్ మార్కులు తెచ్చుకోవడం కూడా ఇబ్బంది పడుతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. అంటే కొంతమంది ఇంత మంచి పర్సంటేజ్ మార్క్స్ తెచ్చుకుంటే దాదాపు కొంతమంది 18% మార్క్స్ తెచ్చుకునే స్టూడెంట్స్ ఇంత తక్కువ తెచ్చుకున్నారు. ఇంకా మనకి ఓన్లీ 30,000 ఇంకా రిమైనింగ్ దాదాపు 12 lakhs స్టూడెంట్స్ దీనికంటే తక్కువ మార్క్స్ తెచ్చుకుంటున్నారు. అంటే 18% తెచ్చుకుంటున్నాడు అంటే ఈ స్టూడెంట్ వీక్ అనుకుంటారు, కానే కాదు. అట్లాంటి మంచి స్టూడెంటే, బ్రైట్ స్టూడెంటే, మంచి స్టూడెంట్స్. మీరు మార్కులు పర్సంటేజ్ చూసి వీళ్ళకి చాలా తక్కువ వస్తున్నాయి, వాళ్ళు చాలా గ్రేట్, వీళ్ళు అంత ఎఫిషియెంట్ స్టూడెంట్స్ కాదనుకుంటారేమో, కానే కాదు. 10 పొరపాటు. వీళ్ళందరూ మంచి స్టూడెంట్సే. మంచి స్టూడెంట్స్ అయినా కూడా మార్కులు రాకపోవడానికి కారణాలు ఏంటంటే పూర్తిగా వీళ్ళే కారణం కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో వీళ్ళకి అంటే ఈ లేయర్ ఆఫ్ స్టూడెంట్స్ వీళ్ళే కదా, వీళ్ళ తర్వాత నెక్స్ట్ 2 lakhs పైకి లిఫ్ట్ చేయొచ్చు. సోర్సెస్ క్లియర్ గా ఉన్నాయి. సో వాళ్ళు పైకి లిఫ్ట్ చేయొచ్చు. నేను అందరిని లిఫ్ట్ చేస్తానని చెప్పట్లేదు. ఓన్లీ ఆ ఫస్ట్ 2 lakhs ని మనం వాళ్ళని అంటే 2 lakhs లో ఉన్నవాడికి అట్లీస్ట్ మెయిన్స్ లెవెల్ తీసుకెళ్లొచ్చు. లేదంటే ఇంకా ఇక్కడ ఉన్న వాడిని 33% తీసుకెళ్లొచ్చు. 33% నుండి 41% పైకి ఒక్కొక్క స్టెప్ మనం లిఫ్ట్ చేయొచ్చు. ఎప్పుడు అంటే ఈ అసలు మార్క్స్ తక్కువ రావడానికి కారణాలు ఏంటో తెలుసుకొని ఆ కారణాలు తెలుసుకొని దాని తగ్గట్టుగా మనము మార్చుకోగలిగితే, వే ఆఫ్ ది ప్రిపరేషన్ మార్చుకోగలిగితే, అంటే హార్డ్ వర్క్ ఏం మార్చక్కర్లేదు, వాళ్ళ హార్డ్ వర్క్ పర్ఫెక్ట్ గానే ఉంది. అయినా కూడా హార్డ్ వర్క్ తగ్గ మార్కులు రాకపోవడానికి ప్రిపరేషన్ అనేది విధానం అనేది మార్చుకోవాల్సినవి ఉన్నాయి. సో వీళ్ళు ఇక్కడ ఆగిపోవడానికి వాళ్ళకి అంత నాలెడ్జ్ లేక కాదు. సో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అని మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేస్తాం. సో వాటిని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వీళ్ళ మార్క్స్ పెంచుకొని వాళ్ళు బెటర్ ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు. నేను అందరి గురించి మాట్లాడట్లేదు. ఒక ఫస్ట్ 2 lakhs లో ఉన్న స్టూడెంట్స్ ని మనం ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు. వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది. నేను ఓన్లీ ఈ టేబుల్ చూసి చెప్పట్లేదు. చాలా మంది క్లాస్ రూమ్ లో ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ చూసి మాట్లాడుతున్నాను. వాళ్ళ నాలెడ్జ్ తగ్గ మార్కులు రాకపోవడానికి కారణాన్ని గమనించి చెప్తున్నాను, అంతేగాని జస్ట్ టేబుల్ చూసి కాదు. అలాగే మనం ఇప్పుడు అడ్వాన్స్ విషయం నీట్ కంపేర్ చేద్దాం. ఎందుకు మనకి ఐఐటి అయినా కూడా నీట్కి ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే ఆ డిఫరెన్స్ మీకు ఒకసారి అర్థమవుతుంది. ఆ డిఫరెన్స్ కూడా ఐడెంటిఫై చేస్తే కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనకి
92% వచ్చాడు ఒకటే స్టూడెంట్ అయితే అడ్వాన్స్ లో నీట్లో ఎంతమంది ఉన్నారు అంటే 18,000 అబోవ్ స్టూడెంట్స్ ఆ పర్సంటేజ్ మార్క్స్ దాటేస్తున్నారు. ఫుల్ మార్క్స్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ఇప్పుడు సపోజ్ 56% అండ్ అబౌవ్ తెచ్చుకున్న వాళ్ళు ఇక్కడ ఓన్లీ మనం ఐఐటీలో వస్తే 1000 ఉంటాయి, ఇక్కడ 3,40,000 ఉన్నారు చూడండి. అలాగే నెక్స్ట్ 25% మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఇక్కడ ఓన్లీ 20,000 ఉంటాయి, ఇక్కడ దాదాపుగా 10 lakhs అంటే దాదాపుగా అంటే వాళ్ళు 20 lakhs ప్లస్ రాస్తారు. సో 50% ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. కానీ అదే ఇక్కడ ఐఐటీ అడ్వాన్స్ లోకి వచ్చేసరికి అంటే నీట్లో 25% మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు దాదాపుగా నియర్లీ 50% ఉంటే అదే అడ్వాన్స్ లోకి వచ్చేసరికి జస్ట్ 2% కూడా లేరు. చూడండి ఎంత గ్యాప్ ఉందో. అడ్వాన్స్ లో ఆ పర్సెంటేజ్ మార్క్స్ తెచ్చుకున్నారు 2% అయితే నీట్లో 50% తెచ్చుకుంటున్నారు. సో వీళ్ళందరికీ నీట్లో ఏంటంటే అందరికి మంచి మార్క్సే వస్తున్నాయి కాబట్టి నీట్ ఈజీ అనుకుంటారు, నీట్ సీట్ తెచ్చుకోవడం ఈజీ అనుకుంటారు, కానీ నీట్లో సీట్ తెచ్చుకోవడమే కష్టం. ఐఐటీలో సీట్ తెచ్చుకోవడం చాలా ఈజీ. అదేంటి ఇంత డిఫికల్ట్ ఉంటే ఎలా అంటే ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి స్టూడెంట్స్ లో, కొన్ని ప్రిపరేషన్ లో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని అన్నిటిని సెర్చ్ చేసుకుంటే మనం బెటర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సెర్చ్ చేసుకోవడానికి ఏం లేదు, వాళ్ళకి ఒకే ఒక ఆప్షన్. అంటే ఇప్పుడు వీళ్ళు బెటర్ అవ్వాలంటే ఇందులో ఉన్న స్టూడెంట్స్ ఇంకా బెటర్ అవ్వాలంటే ఒకటి వాళ్ళకు ఉన్నది ఫిజిక్స్ ని డెవలప్ చేసుకుంటే, ఫిజిక్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోగలిగితే అదొకటే లోపం తప్పించి ఎవరైతే ఫిజిక్స్ అయితే డెవలప్ చేసుకుంటారో వాళ్ళకి ఇంకా బెటర్ మార్క్స్ అంటే మిగిలిన వాళ్ళకంటే బెటర్ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. కానీ అడ్వాన్స్ లో మాత్రం చాలా కారణాలు ఉన్నాయి, ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి. మనం అన్ని పాయింట్స్ ని అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరినీ మనం కొద్దిగా లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేస్తాం. సో నీట్ చూడండి అంటే ఇంకా నువ్వు అడ్వాన్స్కి వచ్చేసరికి ఫౌండేషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఐఐటి ఫౌండేషన్ వీళ్ళు జస్ట్ 2 years లేదంటే కొంతమంది లాంగ్ టర్మ్ కలిపితే 3 years ప్రిపరేషన్, వీళ్ళకి ఫౌండేషన్ ఏమి ఉండదు. కానీ అడ్వాన్స్కి వచ్చేసరికి దాదాపుగా 3 to 4 lakhs స్టూడెంట్స్ ఐఐటి ఫౌండేషన్ 8th class నుంచే ఉండే వాళ్ళు ఉన్నారు. అంటే 5 years ప్రిపేర్ అయినా కూడా 18% మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు ఓన్లీ 3% అంటే క్లియర్గా మీకు అర్థమవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాలు చదివినా మీకు చూడండి ఏ ఎగ్జామ్ అయినా నీట్ రానివాడు సెకండ్ లాంగ్ టర్మ్ తీసుకుంటే వాళ్ళు వేరియేషన్ దాదాపు చాలా డబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి మార్క్స్ కొంతమందికి. కానీ అడ్వాన్స్ లో అటు 3 years కాదు ఇంకొక ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకున్నా కూడా వాళ్ళ మార్క్స్ పెరగవు. సో అలాగే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి 33% మార్క్స్ అంటే వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ అయినా కూడా అడ్వాన్స్ సీట్స్ వచ్చేస్తున్నాయి. అంటే వాళ్ళతో పోల్చుకుంటే ఈ మార్కులు చాలా తక్కువ అయినా కూడా సీట్ వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటా ఉన్న స్టూడెంట్స్ కూడా ఈ రేంజ్ లో ఉన్నా కూడా సీట్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువైనా కూడా మార్కులు వచ్చేస్తున్నాయి. చూసారా ఎందుకు వస్తున్నాయి వాళ్ళతో పోల్చుకుంటే? అంటే ఇంతకంటే బెటర్ లేదు కాబట్టి. అంటే మనం ఒకటి చూస్తే ఇంకా మనకి ఇప్పుడు దీన్ని చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ కొన్ని లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ లైన్స్. సో నేను ఇప్పుడు బెస్ట్ 10 lines పిక్ చేయమంటే సో బెస్ట్ 10 lakhs ఈ లైన్స్ ని పిక్ చేసేస్తారు. ఇవన్నీ టాప్ అంటే హైట్ లో ఎక్కువ లెంత్ హైట్ ఉన్న లైన్స్ పిక్ చేయమంటే సో ఈ 10 lines ని పిక్ చేసేస్తారు. అదే ఇంక నేను 15 lines పిక్ చేయమంటే ఈ 5 కూడా తీసుకుంటారు. అలా లేదు నెక్స్ట్ 20 lines అంటే అప్పుడు ఈ లైన్స్ కూడా పిక్ చేస్తారు. నిజంగా అంటే నేను ఏమన్నాను, టాప్ 20 ఉన్న లైన్స్ పిక్ చేసుకున్నాను. టాప్ 20 హైట్స్ లో ఉన్న లైన్స్ పిక్ చేయమంటే నిజంగా ఇది పెద్ద హైటా ఇది కాదు. అయినా మరి ఎందుకు పిక్ చేశారు? ఎందుకంటే ఉన్న దాంట్లో ఇంతకంటే బెటర్ ఇంకా వేరే ఎవరు లేరు కాబట్టి వచ్చారు. అలాగే అక్కడ కూడా అంతకంటే బెటర్ లేరు కాబట్టి వచ్చారు. కానీ అట్లా కాకుండా వాళ్ళు పోటీ పడి కష్టపడి ఇంకా బెటర్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ లైన్స్ ని ఇప్పుడు ఈ లైన్ ఉంది, ఈ లైన్ పిక్ అవ్వలేదు అంటే వీళ్ళ హైట్ కొద్ది లైట్ గా పెంచుకున్నా కొద్ది చిన్నగా పెంచుకున్నా కూడా అప్పుడు వీళ్ళకంటే పైకి వచ్చేస్తారు. సో వీళ్ళు సెలెక్ట్ అయిపోతారు. అంటే తర్వాత లేరు మనకి సీట్స్ రావడం లేదు కదా మనం చూసాం. అంటే అంతకుముందు 33% వరకు మనం సీట్స్ చూసాం. ఆ తర్వాత లేరు సీట్స్ అడ్వాన్స్ లో రావడం లేదు. సో ఎందుకంటే వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు చిన్న లైన్స్, కానీ వీళ్ళు ఎక్కువ అంటే ఎక్కువ హైట్ పెంచుకోక్కర్లేదు. అంటే ఇంత హైట్ ఏం పెరగక్కర్లేదు. అంటే టాప్ ర్యాంక్స్ అంత మార్క్స్ పెంచుకోవాల్సిన అవసరమే లేదు. జస్ట్ కొద్దిగా పెంచుకుంటే వీడు బెటర్ అయిపోతాడు. ఈ లైన్స్ కంటే ఈ లైన్స్ కొద్దిగా పెద్దగా అయిపోయినాయి, అప్పుడు వీళ్ళు ట్రాక్ లోకి వచ్చేస్తారు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. అంటే కొద్దిగా మార్చుకోగలిగితే చాలు. మరి మీరు ఓవరాల్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కొద్దిగా చేంజ్ చేసుకుంటే వీళ్ళతో పోల్చుకుంటే అంటే అప్పుడు ఏమొస్తుందంటే టాప్ 20 lines లో వీళ్ళు వచ్చేస్తారు కాబట్టి సో వీళ్ళు సీట్ వచ్చేస్తుంది. అంటే ఎక్కువ మార్క్స్ పెంచుకోవాల్సిన అవసరమే లేదు. ప్రతి స్టూడెంట్ కొద్దిగా మార్చుకోవాలంటే వే ఆఫ్ ప్రిపరేషన్ అని ఏ విధంగా మార్చుకోవాలి
ఈ లోట్లు పాటలు, ఈ ప్రిపరేషన్ మార్క్స్ తక్కువ రావడం, ఈ లోట్లు పాటలు ఏంటి, ఇవన్నిటి మీద మనకి క్లారిటీ ఉంటే డే 1 నుంచి దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకొని సో ఇట్లా వీళ్ళలాగా కొద్దిగా సైజ్ పెంచేసుకుంటే ట్రాక్ లోకి వచ్చేస్తాం. అంటే వీళ్ళు మంచి నాలెడ్జ్ ఉన్నా కూడా మంచి మార్కులు రాకపోవడానికి కారణాలు అనేది మనం తర్వాత వీడియోస్ మీరు ఫాలో అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్ మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత వీడియోస్ ఫాలో అవ్వండి. అలాగే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్ లో మీరు క్లిక్ చేస్తే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. అప్పుడు మీకు దీని కంటిన్యూషన్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను. అప్పుడు మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూడొచ్చు.